సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారి దగ్గరే ఉన్నాము. సో ఇప్పుడున్నటువంటి సోషల్ సర్వీస్ కి సంబంధించినటువంటి యూత్ కి చాలా వరకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో మ్యారేజ్ అయిన తర్వాత సార్ విడాకులు తీసుకుంటారు. ఆ విడాకులు తీసుకున్న తర్వాత బంగారమైన కావచ్చు, కట్నమైన కావచ్చు, అది ఎలా తీసుకోవచ్చు? అంటే కట్నం ఇవ్వటం నేరమే కదా మేడం. కట్నం ఇవ్వటం నేరమే, తీసుకుంటూ రావడం నేరమే కదా. మీరు తీసుకోలేదు సార్ కట్నం? లేదండి, లేదు నేను తీసుకో. నేను చాలా ఆదర్శ పురుషులు, నిజంగా చెప్తున్నాను. నేను ఆదర్శ వివాహం, మా ఫ్యామిలీలో అంతా ఆదర్శ వివాహం. అయితే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పింది సెక్షన్ 3 and 4లో క్లియర్గా ఉంది. ఒక మహిళ తన మ్యారేజ్ వ్యవహారంలో ఎప్పుడైతే అంటే మహిళలు ఇవ్వలేదండి. మహిళ పెళ్లి కూతురు ఏమి ఇవ్వగలుగుద్దండి? వాళ్ళ తల్లిదండ్రులు కదా ఇచ్చేది, వాళ్ళ పేరెంట్సే కదా ఇచ్చేది. వాళ్ళ కూతురికి ఏదన్నా మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు బంగారు ఆభరణాలు ఇస్తుంటారు, అది సహజం, అది వాళ్ళ ఇష్టం. దాంట్లో ఎవరు బలవంతం ఏమి ఉండదు. ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలప్పుడు మేము చూస్తుంటాం. ఇప్పుడు జనరల్గా ఎవరింట్లో అయినా సరే ఒక మహిళ చిన్న పాప పుట్టినప్పుడు ఆమె కొంత బంగారం దాస్తాం. అది కామన్, మన ఇండియన్ కల్చర్. అది దాచినప్పుడు ఆమె పెళ్ళైనప్పుడు పెళ్ళికి మనకు వస్తలే అని చెప్పి కొంత బంగారము, లేదా అమ్మాయి మీద FDలు వేయటం. ఇప్పుడు మంచిగా సుకన్య సమృద్ధి యోజన వచ్చినాయి మహిళల గురించి. అలాగే గతంలో కూడా ఎవరైనా, ఇప్పుడు నేను కూడా మా సిస్టర్ మ్యారేజ్ చేసాం, మేము కూడా ఆ అమ్మాయి విషయంలో మేము ఇస్తాం కామన్గా. మంచిగా ఉండాలి, మన ఇంటి అమ్మాయి మంచిగా ఉండాలి, ఇవ్వడం తప్పేం కాదు. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే, సరే అది కట్నం రూపాన్ని ఇచ్చారా లేకపోతే వేల రూపాయలు ఇచ్చారా అనేది మనకు సంబంధం లేదు, వాళ్ళ కుటుంబాలను బట్టి ఉంటాయి అన్నమాట. సో నేను అంటే మామూలు మీరు నన్ను అడుగుతున్నాను, మేము మా కుటుంబంలో ఎవరికైనా కట్నం వేయాలో మేము తీసుకోలేదు, ఓపెన్ చెప్తాం. అంటే మహిళలకి ఎవరు ఉంటే మా ఇంటి ఆడపిల్లకి అని పెట్టుకుంటాం, అది కామన్గా. వాళ్ళ ఇంటి వాళ్ళు పెట్టుకుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, అది మనకు సంబంధం లేని విషయం. ఒకవేళ అలాంటిది ఏదైనా ఎవరైనా సరే ఇచ్చినప్పుడు ఆమె బంగారం ఉందనుకోండి, సహజంగా మన ఇండియన్ దాంట్లో, మన హిందూ దాంట్లో ముఖ్యంగా ఆడపిల్ల పుట్టంగానే ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం దాచి పెడతారు, అది పెట్టాలి కూడా, అంతే కదండి, అది కామన్, ఎవరైనా పెడతారు. సో అలాంటి బంగారం ఏదైనా ఇరుక్కున్నప్పుడు, లేదా దీనికి సంబంధించిన FDలు ఏమన్నా ఇరుక్కున్నప్పుడు, ఈ భార్యాభర్తల మధ్య డైవర్స్ అయినప్పుడు, ఒకవేళ పొరపాటున ఈమె బంగారం కనుక ఎక్కడన్నా అత్తగారింట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే మామూలుగా యథావిధిగా డౌరీ ప్రొవిషన్ యాక్ట్లో పెట్టచ్చండి. పెట్టి దాని కింద మీరు డౌరీ ప్రొవిషన్ యాక్ట్ కింద మీరు సూట్ ఫైల్ చేసుకోవచ్చు. సూట్ ఫైల్ చేసుకుని నా బంగారం అలాగే నా డబ్బు, సరే ఏమకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కొన్ని, పెళ్ళికి మనం ఇస్తాం కదా, బిందెలని చెంబులని ఉంటాయి మహిళలకు సంబంధించినవి, అవి ఇవ్వాలి, మనం ఇవ్వాలి, రూల్ ప్రకారం ఇవ్వాలి కదా. అదే ఉంటుందా దాన్ని, అది కామన్ ఉంటుంది కదా, అది మన మర్యాద. అక్కడ కొన్ని ఏదో ఇత్తడి సామాన్లు అని అవని ఇవని పెడుతుంటాం. పెట్టినప్పుడు అవన్నీ అలాంటి కనుక ఇరుక్కున్నప్పుడు మీరు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అది వేసుకొని అడగచ్చండి, తీసుకోవచ్చు. అలాగే మీరు సివిల్ సూట్ కూడా రికవరీ సూట్ వేసుకొని మనం రిటర్న్ తీసుకోవచ్చు, అది ఉంది అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు ఈరోజు మనకి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.